సాధనకు స్వాగతం. ముందుగా మొన్న అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఎందరో జీవులకి మన ప్రగాఢ సంతాపం మనం తెలియచేద్దాం. ఎందుకంటే అది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. అటువంటి సంఘటన జరగటం చాలా బాధాకరం. ఒకేసారి అంతమంది జీవులు దేహాలు కోల్పోవటం అన్నది అది ప్రకృతిలో ఒక్కొక్కసారి జరిగేటటువంటి ఒక విపత్తుగా మనం తీసుకోవాలి. అలా ఎందుకు జరుగుతుంది? అదే కదా మనకి మొట్టమొదటిసారిగా ఒక ప్రశ్న ఉదయిస్తుంది మన మనసులో. ఇప్పుడు దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఏమిటి ఇలా ఎందుకు జరిగింది అనే ప్రశ్నతోటే ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మొదలవుతుంది. అలా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వాళ్ళు వేసుకుంటూ సమాధానాలు వెతుక్కుంటూ చివరికి ఆ కావలసినటువంటి విషయం దగ్గరికి వెళ్ళటం అనేటటువంటిది జరుగుతుంది మనకి. మన జీవితం కూడా ఎన్నో ప్రశ్నలమయం. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ దుర్ఘటనలో ఎన్నో కుటుంబాలు సంతోషంగా బయలుదేరినటువంటి వాళ్ళు కొన్ని నిమిషాల్లోనే ఆ విధంగా జరగటం, అందులో నుంచి ఒక వ్యక్తి బయటపడటం, అలాగే ఆ బిల్డింగ్లో వాళ్ళు ఏదో క్లాసులకు వెళ్ళి ఆ సమయానికి తిరిగి వచ్చి భోజనం చేద్దాం అనుకుంటున్నటువంటి వైద్య విద్యార్థులు వాళ్ళు కొంతమంది ప్రాణాలు కోల్పోవటం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మనిషిగా మనందరం స్పందించి మన ఒక బాధని వ్యక్తం చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి మనం అంతకు మించి ఏం చేయగలము అనేటటువంటి ప్రశ్న కూడా మనకి పుట్టాలి. మనిషిగా మనకి ఒక ప్రశ్న పుట్టాలి. అప్పుడు మనం చేయగలిగినది ఏంటంటే, మనం నమ్మినటువంటి దైవాన్నో ప్రకృతినో వాళ్లకు మేలు జరగాలి అనేటటువంటి ఒక సత్సంకల్పాన్ని మనం చోటులోకి వదలవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే వాళ్ళెవరూ కూడా మన కంటికి కనపడరు, కానీ వాళ్ళందరూ ఉన్నారు అనేటటువంటిది ఒక సత్యం. అటువంటి వాళ్ళకి ఒక ట్రామాలో ఉంటారు, ఒక షాక్లో ఉంటారు. అటువంటి షాక్లో ఉన్నటువంటి జీవులకి మనం ఒక మంచి భావం అనేటటువంటిది ఒక ఎనర్జీ రూపంలో వాళ్ళకి పంపించడం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషి తెలిసిన ప్రతివాడి మీద ఆ బాధ్యత ఉంది. దానిని మనం సహృదయంతో, ఎంత మంచి హృదయంతో జరిగిన దానికి మనం ఏమీ చేయలేం, కానీ మనం చేయగలిగినది ఏమైనా ఉన్నది అని అంటే ఇది ఒక్కటే. మీరు నమ్మిన దైవం ఏదైనా కావచ్చు, ఆ దైవం అంతా కూడా అనేక రూపాలు, ఒకే దైవానికి ఉన్నటువంటి అనేక రూపాలనే మనం కొలుస్తూ ఉంటాం. సనాతన ధర్మంలో అనేక రూపాలు ఉన్నాయి, మరి ఇతర మతాల్లో కూడా ఆ మతానికి సంబంధించినటువంటి రూపాలు ఉన్నాయి. వాళ్ళు దేవుడు అంటారు, మనము దేవుడు అంటాం. ఆ దేవుడు అనేటటువంటిది ఒకే ఒక తత్వం కాబట్టి, ఆ తత్వంలోనే మనందరం ఉంటున్నాం కాబట్టి, ఆ తత్వం ఆధారంగానే మనం జీవిస్తున్నాం కాబట్టి, ఆ తత్వమే ప్రకృతికి ఆధారం కాబట్టి, ఆ తత్వమే ఈ సమస్తాన్ని నడిపిస్తోంది కాబట్టి, మనం ఆ తత్వాన్నే మనం ఒక చక్కటి హృదయంతో, లేదంటే ఒక మంచి భావనతోటి వాళ్ళందరికీ మేలు కలగాలని మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉన్నది అని నాకు అనిపించింది. నిన్న మాకున్నటువంటి యోగమిత్రులకు కూడా ఒక మిత్రుడు మెసేజ్ పెట్టాడు. ఏంటంటే, ఈ జరిగిన దాన్ని మనం ఏమీ చేయలేం కదా, కనీసం మనం చేసేటటువంటి నిత్య ప్రార్థనలో మనం గురువు గారికి ప్రార్థన చేద్దాం, వాళ్ళందరికీ మేలు జరగాలి అనేటటువంటిది, ఆ భావన నాకెంతో నచ్చింది. అలాగే ప్రతి ఒక్కరూ అటువంటి భావన వ్యక్తం చెయ్యాలి అనేటటువంటిది నా ప్రార్థన. ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళు చక్కగా వాళ్ళకి మంచి జరగాలి అనేటటువంటిది మనం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక రకాలైనటువంటి ప్రశ్నలు మనకి జీవితంలో పుడుతూ ఉంటాయి. జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మనం అనుకున్నట్లుగా జీవిస్తున్నామా, మనం చుట్టూ ఉన్న వారికి అవకాశం ఇస్తున్నామా వారు అనుకున్నట్లుగా జీవించడానికి, అసలు ప్రపంచం ఇలా ఉండటానికి కారణం ఎవరు, మరణాలకు ఎవరైనా మరణిస్తే బాధపడతాం, పుడితే సంతోషపడతాం, ఏమిటి, ఎక్కడికి వెళుతున్నాడు, ఎలా వెళుతున్నాడు, మళ్ళీ తిరిగి ఎలా వస్తున్నాడు, వెళ్ళిన వాడు తిరిగి వచ్చే వరకు మనం ఎందుకు చూడలేము, వాడేమో వెళ్ళిన వాడుగా తిరిగి రావట్లేదు, మరి ఎలా గుర్తించాలి, మనకు ఆ శక్తి ఎందుకు లేదు, దానికి కారణం ఏంటి? దీనికి ఈ విధంగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక కారణాలకి ఎవరిని నిందించాలి, మనిషినా,
దైవాన్నా? ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలు జీవితంలో మనిషికి మనకి పుడుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతినిత్యం మనం అనేక రకాలైనటువంటి విషయాలను ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం. ఆ చూస్తూ ఉన్నప్పుడు ఒక రకమైన ఆవేదన కలుగుతుంది, ఒక రకమైన బాధ కలుగుతుంది, ఉద్వేగం కలుగుతుంది, కోపం వస్తుంది, ఏం చేయాలో తెలియదు, కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలియదు, వెతుకుతూ ఉంటాం. ప్రతిదాన్ని ఒక పాయింట్కి తీసుకొచ్చేసిన తర్వాత కర్మ అనేటటువంటి ఒక సిద్ధాంతంతో మనం ముడిపెడుతూ ఉంటాం. నిజంగా కర్మ సిద్ధాంతం ప్రకారమే ఈ ప్రపంచం అంతా నడుస్తోందా, ఈ జీవితం నడుస్తోందా, కాలం ఇప్పుడు ఎలా ఎందుకుంది, గతంలో రాసినటువంటి అనేక రకాలైనటువంటి పుస్తకాల్లో కాలం అలా ఉంది ఇలా ఉంది ఆహా ఓహో అని ఎందుకు రాశారు అని ఇలా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు మనకి పుట్టాలి కూడా. ఎందుకంటే ఆలోచించడం అంటేనే ప్రశ్నించటం, వినడం అంటేనే ప్రశ్నించటం, మాట్లాడటం అంటేనే ప్రశ్నించటం, చదవటం అంటేనే ప్రశ్నించటం, రాయటం అన్నా ప్రశ్నించటమే. ప్రతిదీ ప్రశ్నతోటే మొదలవుతుంది. ఇలా ఎందుకుంది అనేటటువంటి భావనతోటి. మా గురువు గారు ఒక సందర్భంలో చెప్తాను, దెర్ ఇస్ నో హౌ ఆఫ్ ఇట్ ఓన్లీ, దెర్ ఇస్ నో వై ఆఫ్ ఇట్ ఓన్లీ హౌ ఆఫ్ ఇట్. ఎలా ఉందో నువ్వు అనుభూతి చెందగలవు కానీ ఇలా ఎందుకుంది అని గనక నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నీకు సమాధానం దొరకదు అంటారు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ అందులోంచి కొత్త కొత్త ప్రశ్నలే పుడతాయి కానీ సమాధానాలు మనకి సంతృప్తినివ్వవు. అందులోనూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఉంది, అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఒక దేశానికి మధ్య పడట్లేదు, ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి 2 దేశాల వరకు ఈ వైరము వైమానుష్య దాన్ని ఏమంటారు, వేరే పదం వాడతారు దానికి. ఈ వైరుధ్యమైనటువంటి రకరకాలైనటువంటి భావాలతోటి మనం ఎలా జీవిస్తున్నాం, దానికి కారణం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు మనం ఆలోచించుకుంటూ పోతే సమాధానం దొరకదు. ఎందుకు ఇలా కాలం ఇలా ఉంది అని మనం ఆలోచిస్తే మనం ఉదయం ఉన్నట్లుగా మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉన్నట్లుగా రాత్రి ఉండదు, రాత్రి ఉన్నట్లు సాయంత్రం ఉండదు, సాయంత్రం ఉన్నట్లుగా రాత్రి ఉండదు. అంటే ఒకే రోజులో మనకి 4 రకాలైనటువంటి కాలాలు రకరకాలుగా కనపడతాయి మనకి. ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము, అర్ధరాత్రి అనేటటువంటి 4 రకాలైనటువంటి స్థితులు మనకి ఒక రోజులోనే కనపడతాయి. ఈ 4 స్థితుల్లో మనసు కూడా 4 రకాలుగా పనిచేస్తూ ఉంటుంది, ఒకే రకంగా ఉండదు. ఉదయం లేచినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 o'clock in the morning అనుకుందాం. 6 o'clock in the morning ఉన్నటువంటి మనసు 12 o'clock noonకి ఉండదు. 12కి ఉన్నటువంటి మైండ్ 6కి ఉండదు, ఈవినింగ్ 6కి. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock ఉన్న విధంగా మిడ్ నైట్లో ఉండదు మనస్సు. ఎందుకు? రకరకాలైనటువంటి వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు, మనం ప్రపంచంలో మనం నిత్యము చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి పనుల కారణంగా, ప్రపంచంతో మనకు ఉన్నటువంటి అనుబంధం కారణంగా మన మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ ఎవరి మనసు అయితే స్థిరత్వం చెంది ఉంటుందో, ఎవరి మనస్సు అయితే ధైర్యము, స్థైర్యము, స్థిరత్వము అనేటటువంటి ఒక స్థితికి చేరిందో, ఈ 4 కాలాలలో జరుగుతున్నటువంటి మార్పులను కూడా తట్టుకొని స్థిరంగా ఉండగలిగేటటువంటి స్థితి ఆ మనసుకు వస్తుంది. దానికోసమే మన సాధనలన్నీ కూడా మనకి ఎప్పుడు మన వాంగ్మయం చెప్పినవన్నీ కూడా చివరిగా మనిషి సాధించవలసింది ఏంటి అంటే మనోస్థైర్యం, మనోధైర్యం, మనోస్థిరత్వం. ఈ 3 ఉన్నప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు జరుగుతున్నా ఇవన్నీ కాల ప్రకారం జరుగుతూ ఉంటాయి, మనం చేయగలిగేది మాత్రం మనం చేస్తూ ఉంటాం అనే భావంతో సాధకుడు ముందుకు వెళుతూ ఉంటాడు. అలాగని అలా జరిగితే జరిగింది, ఎవడు పాపానికి వాడు పోతాడు, ఇలా మాట్లాడాడు నిజమైన సాధకుడు. ఇది ప్రపంచంలో ఇలా జరుగుతోంది, దానికి మన వంతుగా మనం ఏం చెయ్యాలి అనేటటువంటి ఒక భావనతో జీవితం ముందుకు సాగించుకుంటూ వెళ్ళేవాడే నిజమైన సాధకుడు. అటువంటి సమయంలో మనకి అలాగే ఒక రోజులో ఏ విధంగా ఉన్నదో మనకి ఒక నెలలో కూడా ఉంటాయి. అవే మనకి పౌర్ణమి, అమావాస్య 2 అష్టములుగా మనకు చెప్తారు. 2 అష్టముల్లో చంద్రబింబం ఒక సగం పౌర్ణమి వైపు వెళ్ళేటప్పుడు కనపడుతుంటే శుక్లపక్షంలో ఉంటే, ఇంకొక సగం మనకి కృష్ణపక్షంలో కనపడుతుంది. అలాగే సంవత్సరంలో 4 పాయింట్స్ ఉంటాయి. ఒకటి మేలో ఉంటుంది, ఒకటి జూన్లో ఉంటుంది, ఒకటి సెప్టెంబర్లో ఉంటుంది, ఒకటి డిసెంబర్లో ఉంటుంది. వాటినే మనకి విషువత్ పుణ్య దినాలుగా మనకు ఒక సంవత్సరంలో ఉంటుంది. అలాగే అనంతమైనటువంటి ఈ కాలంలో కూడా ఈ కాలాన్ని 4 రకాలుగా విభజన చేసే మనకి 4 యుగాలుగా మనకి ఇచ్చారు. అలాంటి 4 యుగాలుగా మనకి ఎప్పుడైతే ఆ కాలాన్ని విభజన చేసి ఇచ్చారో, ధర్మం కూడా ఈ 4 రకాలైనటువంటి యుగాలలో 4 రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అంటే
ఎలాగైతే ఉదయం 6 గంటల మనస్సు, సాయంత్రం 4 గంటల మనస్సు ఒకటి కాదో, 12 గంటల సమయం, మధ్యాహ్నం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉన్న మనస్సు ఎలా ఒకటి కాదో, అలాగే ఈ 4 కాలాల్లో కూడా మనసు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇలా మనసు ఏదైతే ఆ యుగానికి సంబంధించినటువంటి మనస్సు ఉంటుందో దాన్ని మనువుగా చెప్తారు, మనోధర్మంగా చెప్తారు. అంటే మనస్సు, మనువు ఇవన్నీ కూడా ఒకే శబ్ద ప్రమాణం నుంచి వచ్చినటువంటి అనేక రకాలైనటువంటివి. సో అలా మనం నడుస్తున్నటువంటి ఈ కాలం ఏదైతే ఉందో దానిని ఒక యూనిట్ ఆఫ్ టైంగా తీసుకొని కలియుగంగా ఒక ప్రమాణం మనకు చెప్పి, ఈ కాలంలో మనిషి మనసు ఎలా పనిచేస్తుంది, ఆ మనసుకు కావలసినటువంటి ప్రవర్తన ఎలా ఉంటుంది, మనిషిలో స్వార్థము, పగ, ప్రతీకారము, నాది అనేటటువంటి తత్వము, అహంకారము ఇలా రకరకాలుగా పెరిగి ఎలాగైతే తోటి మనిషిని జీవించనీయకుండా తానే బ్రతకాలి అనేటటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి భావంతో మనిషి జీవిస్తూ ఉంటాడో దానికి తగ్గట్టుగానే దానికి ఫలితాలు కూడా మనకి ప్రకృతి నుంచి వస్తూ ఉంటాయి అనేటటువంటిది 4 కాలాలు తెలిసిన వాళ్ళు మనకు అందించినటువంటి విషయం. అటువంటి కాలంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు కావాల్సింది ఇంకా మరింతగా మన మనోధైర్యాన్ని పెంచుకోవాల్సినటువంటిది అవసరం ఉంది. అలా ఈ కాలంలో మనకి మన మనోధైర్యాన్ని పెంచుకుంటూ మనం ముందుకు వెళుతూ ఈ జరుగుతున్నటువంటి పరిణామాల్లో మన ప్రవర్తన, మన భావము, మనం చేయవలసినటువంటి కర్మ ఏదైతే ఉందో దానిని ఈశ్వరార్పణంగా చేసుకుంటూ అంతకు మించి నువ్వు చేయగలిగింది ఏం లేదు అనేటటువంటి భావంతో సాధకుడు ముందుకు వెళ్తున్నప్పుడు సాధన ముందుకు సాగుతూ ఉంటుంది. తన మనస్సు కూడా మెల్లిమెల్లిగా స్థిరత్వం వైపు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అందుకు మన సాధనలు. దాని గురించే మనకిచ్చినటువంటి వాంగ్మయం మొత్తంలో అత్యంత ఉత్కృష్టమైనదిగా మనకి భగవద్గీత గురించి చెప్తూ మనం ఈ సాధనలో భాగంగా భగవద్గీతని 9 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. సరే, మొదటిది మనం చెప్పుకోలేదు, విషాద యోగం. ఎందుకు చెప్పుకోలేదు అంటే మనం ప్రతిరోజు జీవితంలో మనం నివసిస్తున్నది విషాద యోగంలోనే అనేటటువంటి ఒక భావంలో. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి మనవాళ్ళు, నా వాళ్ళు, మరి వాళ్ళకేం కాకూడదు, ఇంకొకటి ఏమైనా పర్వాలేదు అనేటటువంటి ఒక భావంతో, స్వార్థపూరితమైన భావంతో ఉన్నాం. కానీ ధర్మబుద్ధితో మనం లేము. ఎప్పుడైతే నువ్వు ధర్మబుద్ధితోటి లేవో, ధర్మాన్ని అనుసరిస్తున్నట్లుగానే ఉంటున్నావు, కానీ నిజమైనటువంటి ధర్మ సూక్ష్మాలు మనకు తెలియకపోవటం వల్ల మనం ధర్మాన్ని అనుకున్నంతగా, అవసరమైనంతగా, చేయవలసినంతగా అనుసరించట్లేదు. నిజమైనటువంటి ధర్మాన్ని అనుసరించేటటువంటి వాడు ధర్మం కోసమే జీవిస్తాడు. ధర్మమే తన జీవితం అంతా ధర్మంగానే ఉంటాడు అనేటటువంటిది. ధర్మం అంటే ఏదో మనం ధర్మం చేసామండి కాబట్టి ఇలా ఉన్నామండి, ధర్మో రక్షిత అన్నారండి, ధర్మాన్నే మనం కాపాడుతుందని చెప్పారండి. ధర్మాన్ని నువ్వు కాపాడటం అంటే ధర్మాన్ని ధరించిన వాడికి ధర్మం రక్షణగా ఉంటుంది. అంటే ఈ శరీరం ఇలా కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అలా నిలబడిపోతుందని కాదు దాని అర్థం. నువ్వు జీవుడుగా, నువ్వు ధర్మాత్ముడుగా ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటే ఆ ధర్మం నిన్ను అనుసరిస్తుంది. ఏ శరీరం వచ్చినా కూడా నీలో ఆ ధర్మ బుద్ధి ఉంటుంది, నీ ధర్మ ప్రవర్తన ఉంటుంది, నీ భావంలో ధర్మం ఉంటుంది. అంటే మనం ఎంతసేపు మన గురించి మనం చూసుకునేటటువంటి శరీరం, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, మనవాళ్ళు, మనకున్న డబ్బు, ఆస్తిపాస్తులు, మరి నేను చేస్తున్న ఉద్యోగం, నాకు సంఘంలో ఉన్న పలుకుబడి, పరపతి, దీనిని బట్టే మనం గుర్తింపు పొందుతున్నాం. కానీ నిజమైన జీవుడుగా మనం ఎప్పుడూ గుర్తింపబడటం లేదు. మనకే గుర్తు లేదు, ఇంకా పక్కవాడికేం గుర్తుంటుంది. సో ఈ ధర్మం వైపు ఎప్పుడైతే మన మనసు నడుస్తూ ఉంటుందో ఆ ధర్మం నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఆ ధర్మం రక్షింపబడటం అంటే ఏమంటే ధర్మం రక్షింపబడటం అంటే వాడికి మరణం ఉండదా అంటే అలా కాదు, దానికి కాదు, ఉంటుంది. అలా అటువంటి వాడు, ధర్మంగా ఉన్నటువంటి వాడు మళ్ళీ తిరిగి వచ్చిన ధర్మాన్ని అనుసరిస్తాడు. కాబట్టే కృష్ణుడు మొట్టమొదటిగా భగవద్గీతలో వచ్చినటువంటి మొట్టమొదటి శ్లోకం ఏంటంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. అంటే అది ఈ ధర్మంతో కూడినటువంటి కురుక్షేత్రం. ఈ ప్రపంచం ఏదైతే ఉందో అదే కురుక్షేత్రం. అందులో మన మనస్సు నిత్యము అనేక రకాలైనటువంటి ఆటుపోట్లకు గురవుతూనే ఉంటుంది. ప్రతి దాంట్లో మనకు సందేశాలు అనేకం వస్తూనే ఉంటాయి. వాటిల్లో నువ్వు దేన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలి, అది నీకే అప్పచెప్పారు. నీకు సందేహం వచ్చినప్పుడు ఒక గురువుని ఆశ్రయించడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకు గురువును నువ్వు ఆశ్రయిస్తున్నావు అంటే ఆ గురువు నీకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ గురువు నీకంటే స్థిరమైన మనస్సు కలిగి ఉన్నాడు. ఆ గురువు దైవంతో అనుసంధానం చెంది
తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని ప్రపంచంలో నిర్వర్తిస్తూ తనను అనుసరిస్తున్న వాళ్ళకి తను అనుసరించిన మార్గాన్ని చూపిస్తున్నాడు. అందుకు గురువు యొక్క అవసరం ఉంది. ఎప్పుడైతే ఆ గురువు అవసరం నీకు కలిగి సరైన గురువు నువ్వు ఆశ్రయించినప్పుడు, ఆ గురువు నీకు మార్గాన్ని ఇచ్చినప్పుడు, అందులో మళ్ళీ 100 రకాల ప్రశ్నలేసి ఇది రైటా ఇది కాదా అనే భావం లేకుండా నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు అది నిన్ను ముందుకు తీసుకువెళ్ళటానికి కావాల్సినటువంటి సమస్త మార్గాన్ని నీకు ఇస్తుంది. అప్పుడు నువ్వు అనుకున్నటువంటి స్థిరమైన మనస్సు నీకు కలుగుతుంది. అప్పుడు అనేక రకాలైనటువంటి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి జీవితంలో. ఏమండి, రాముడి చరిత్ర తీసుకున్నా, కృష్ణుడి చరిత్ర తీసుకున్నా, ఎంతో మనం అనుకునేటటువంటి మహర్షులు, దేవతలు, ఎంతో మంది చరిత్రలు మనం తీసుకున్నా కూడా వాళ్ళందరి జీవితాల్లో కూడా అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు అనేటటువంటి వస్తూనే ఉంటాయి. కానీ వాటిని ధైర్యంగా ఈశ్వరార్పణంతో వాళ్ళు ఆ బుద్ధితోటి ముందుకు వెళ్ళటం వల్ల, ధర్మబుద్ధిని అనుసరించడం వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళారు. అది మనం గమనించవలసినటువంటి విషయం. ఇవన్నీ మనం జీవితంలో గుర్తుపెట్టుకోవటం వల్ల మనకి ఒక రకమైనటువంటి ఉపశమనం ఉంటుంది. తాత్కాలికంగా కాలికి దెబ్బ తగిలినప్పుడు నొప్పి ఉంటుంది. ఇది కాలికి తగలకుండా చేతికి తగిలితే బాగుండు అనిపిస్తుంది. కానీ చేతికి తగిలినప్పుడు అనిపిస్తుంది ఇది ఇంకో చోట తగిలితే బాగుండు అనిపిస్తుంది. అది మనస్సు యొక్క తత్వం. కానీ శరీరం నీదే. నీ శరీరంలో ఎక్కడ ఏ భాగానికి దెబ్బ తగిలినా నీ శరీరం అంతా బాధపడుతూనే ఉంటుంది, నీ మనసు బాధపడుతూనే ఉంటుంది. కానీ తాత్కాలికంగా అక్కడైతే బాగుండు, ఇక్కడైతే బాగుండు అని అనిపిస్తుంది. అలాగే మనకి జీవితంలో ఏదో ఇలా జరిగినాయండి, అది జరిగిందండి, అలా కాకుండా ఉంటే బాగుంటుందండి, మనకి అయ్యో పాపం అండి అని మనం అనుకుంటాం. కానీ మనం పూర్తి చేసుకున్నటువంటి రాజవిద్య రాజగుహ్యం అనేటటువంటి ఒక అత్యుత్తమమైనటువంటి జ్ఞాన ముద్ద అంటే భగవంతుడు అనేక రకాలైనటువంటి కర్మని బోధించి, ఆ కర్మలో ఉన్నటువంటి అనేక సూక్ష్మాలను బోధించి, ఆ కర్మని నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు అనుసరించినప్పుడు దానిలో ధర్మం ఉండాలి, 2 కర్మఫలాపేక్ష లేకుండా నువ్వు నీ జీవితంలో నువ్వు కర్మాన్ని అనుసరిస్తూ నువ్వు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దానికి జ్ఞానం కూడా తోడైతే ఎలాగైతే నీకు కావలసినటువంటి వికాసం అనేటటువంటిది కలుగుతుందో దానిని మనకు అందించాడు. రాజవిద్య రాజగుహ్య యోగంలో ఎన్నో చక్కటి విషయాలు ఎన్నో మనకు చెప్పాడు. అన్నీ చెప్పి చివరికి ఏం చెప్పాడు? మన్మనాభవమద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి యుక్తేవా మాత్మానం మత్పరాయణ. ఇవన్నీ వదిలేసి అంతా నేనేనని చెప్పాడు. మళ్ళీ అంతా నేనే అనగానే అది కృష్ణుడా, రాముడా, ఈశ్వరుడా, అదా ఇదా అనే భావం లేకుండా వీటన్నిటికీ మూలమైనటువంటి నేను తత్వం. మనం ఇస్లాం మతం తీసుకున్నా అందులో వాళ్ళు అనేటటువంటి అల్లా అనేటటువంటి దైవం కూడా నేననే అంటాడు. క్రైస్తవ మతం తీసుకుంటే జీసస్ అనే ఆయన కూడా నేననే అంటాడు. ఐఎమ్ ద వేన్ ఆయన చెప్పాడు కదా. దాన్ని మనం తిప్పి రాసుకున్నాం, అది మనకు సంబంధం లేదు, అది వేరే భాష. మనం అనుకునేటటువంటి రాముడు నేనన్నాడు, కృష్ణుడు నేనన్నాడు, ఏ దేవత తీసుకున్నా నేనంది. ఆ నేను ఏమిటి? మరి నువ్వు కూడా నేననే అంటున్నావు కదా. ఆ నేను గురించే నీకు ఇక్కడ భగవద్గీత చెప్తుంది. కృష్ణుడు ఏదైనా ఒక ఉపదేశం కావాలి అంటే ఇప్పుడు ఇక్కడ గురించి మాట్లాడుతున్నటువంటి వాడు నేనే దైవము అని అన్నాడు అనగానే పలానా వాడి దైవం అని బోర్డు పెట్టేసి వాడి ఫోటోకి దండ పెట్టేసి అక్కడ పూజలు చేయటం కాదు. చెయ్యవచ్చు, కానీ తద్వారా అనుసంధానం చెందవలసినటువంటి తత్వంలోకి మనం వెళ్ళకపోతే మనం అక్కడే అంటే తిరుపతి వెళ్దాం అనుకొని మొదటి మెట్టు మీదే పడుకొని నిద్రపోయినట్టు. తిరుపతి వెళ్ళాలి అంటే నడిచెక్కాల్సినటువంటి వాడు మొదటి మెట్టును ఆధారం చేసుకుని మిగిలిన మెట్లన్నీ ఎక్కితే అప్పుడు తనకు పొందవలసినటువంటి దైవానుగ్రహాన్ని, దైవ దర్శనాన్ని పొందగలడు. నేను తిరుపతి వెళ్తున్నాను, అమ్మయ్య వెళ్ళిపోయాను తిరుపతిని మొదటి పెట్టి మీదే కొబ్బరికాయ కొట్టి నిద్రపోయాడు అనుకోండి, ఏం ఉపయోగం? తిరుపతి వెళ్ళినట్లు అవుతుందా? అలాగే మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం? మనం అన్నిటికీ లేబుల్స్ పెట్టేసుకొని ఆ లేబుల్స్ తోటే మన జీవితం. ఆ లేబుల్స్ తీస్తే దానిలో ఉన్నటువంటి అసలైనటువంటి సూక్ష్మతత్వంలోకి మనల్ని ప్రవేశపెట్టేటటువంటిదే మనకి భగవద్గీత. దానికోసమే మన సమస్త ప్రయత్నాలన్నీ చేసుకోవాలి. ఇది చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, తర్వాత దాన్ని మన జీవితంలోకి ఆచరణలోకి చాలా కష్టమైనా సరే దించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. అందుకే మళ్ళీ 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 చెప్తున్నాం. మేబీ వినేవాళ్ళకి అనిపిస్తుందేమో చాలా బోరుగా ఉందండి ఈ ప్రోగ్రామ్ అని అనిపించవచ్చు. కానీ దానిలో ఉన్న సూక్ష్మాన్ని గ్రహించగలిగినప్పుడు మనకి దాని రుచి మనకి తెలుస్తుంది. కొన్నిసార్లు మనం కొన్ని పదార్థాలు మనం తిన్నప్పుడు తిన్న వెంటనే చాలా బాగుంది అనిపిస్తుంది. కానీ ఒక 5 నిమిషాల తర్వాత అవును తిన్న తర్వాత కొద్దిగా కారంగా ఉంది, లేదంటే తర్వాత కొంచెం తీపి ఎక్కువగా ఉంది అనే భావన వస్తుంది. అలాగే కొన్ని ఏమవుతాయి, తినంగానే రుచి అనిపించవు,
కొద్దిసేపటి తర్వాత దాని రుచి మనం ఆస్వాదిస్తాం. అలాంటిదే ఇది కూడా. 1కి 10 సార్లు చెప్పిన విషయమే చెప్పింది ఎందుకు చెప్తారు అంటే మన మనసులో అది ఇంప్రింట్ అవటానికి. ఎప్పుడైతే అది ఇంప్రింట్ అవుతుందో, మన మనసులోకి దిగుతుందో, ఏదో ఒక సందర్భంలో దాన్ని మనం ఆచరించడానికి అవకాశం ఉంటుంది. మనకు అనేక రకాలైనటువంటి ధ్యానాలు రాజవిద్య రాజగుహ్యంలో ఇచ్చాడు. యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వతోగ్రహో మహాన్ అని చెప్పాడు కదా మని. సర్వత్రగో మహాన్. వాయువు ఎలా వ్యాపించి ఉందో నేను అలా వ్యాపించి ఉన్నాను. అది ఒక ధ్యానం. అంటే ధ్యానం అనేటటువంటిది మనకి అత్యంత ముఖ్యమైనటువంటి సాధకుడికి. అది నీకు ఒంటరిగా నిన్ను నువ్వు తెలుసుకోవటానికి నువ్వు కేటాయించుకున్నటువంటి సమయం. ఆ సమయంలో నేనేమిటి, నేనేం చేస్తున్నాను, నా మనసు ఎలా ప్రవర్తిస్తోంది, నా భావం ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనకి తెలుసుకున్నప్పుడు దానిలో కావాల్సిన మార్పులు చేసుకోవటానికి అవకాశం మనకు లభిస్తుంది. చేసుకోవాలి. అందుకోసం మనం కూర్చోవాలి. తథా సర్వాణి భూతాని, ఆ విధంగా అన్ని భూతాల్లో నేను వ్యాపించి ఉన్నాను అని చెప్పాడు. అలా నేనున్నాను అనేటటువంటి భావనతో మనం ధ్యానం చేసుకోవాలి. అలాగే మనందరికీ ఇచ్చినటువంటి ఒక అభయం మనకి ఈ రాజవిద్య రాజగుహ్యంలోనే ఇచ్చాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. దీని గురించి బాగా చెప్పుకున్నాం. అనన్య చింతలు కానీ ఇది ఎవరికి పనికొస్తుందండి అంటే అనన్య చింతనతో ఉన్నటువంటి వాడికే పనికొస్తుందండో. ఏదో ఆదాలాపంగా చేసేస్తున్నా, నాకు అన్ని భగవంతుడు రక్షించేస్తాడు, ఇంకేముంది ఆయన వాగ్దానం చేశాడు, ఎవరి కోసం చేస్తాడు, ఇవన్నీ కాదు, పనిచేయవు. నీలో అనన్య చింతన కలగాలి. అనన్య చింతన అంటే అన్యము లేని చింతన నీలో కలిగినప్పుడు దానికోసం నీ యోగ క్షేమం, నువ్వు యోగం చెంది ఉన్న దాని యొక్క క్షేమం అంటే జారి పడకుండా నేను నిన్ను కాపాడుతానని చెప్తున్నాడు. అంతకంటే అభయం ఏముంటుంది? దానికోసం మన సాధన ముందుకు చెప్పాలి. ఆ తర్వాత పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పుకున్నాం. అవి అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. అంటే ఏమిటి? ఆ 4 అంతఃకరణాలే పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పుకున్నాం. కాకుండా అత్యంత లోయెస్ట్ థింగ్స్ అనమాట. ఏదో స్వామికి ఒక ఆకు ఇచ్చినా కానీ భక్తితో ఇవ్వటం అనేటటువంటిది ముఖ్యం. నువ్వు ఎంత భక్తితో ఇస్తే నేను అంత భక్తితో తీసుకుంటున్నా. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే నువ్వు ఎవరికి ఏది ఇచ్చినా కూడా భక్తితోటి అవతల ఉన్నటువంటి వాడిలో ఉన్నటువంటి ఈశ్వరునికే నేను ఇస్తున్నాననే భావంతో నువ్వు ఇచ్చినప్పుడు, ఏదర్ నువ్వుగా ఇచ్చినా పర్వాలేదు, నాలో ఉన్న ఈశ్వరుడు అవతల వాడికి ఇస్తున్నాను అని అన్నప్పుడు నువ్వు ఇచ్చిన భక్తికి తగ్గట్లుగానే నేను స్వీకరిస్తున్నాను అని చెప్పాడు. అలాగే నువ్వు ఏది తిన్నా ఏది చేసినా నాకు అర్పణ చెయ్యి అని అంటే మనం ఆహారం తీసుకుంటున్నాం, అన్నం తింటున్నాం. ఎవరు తింటున్నారండి? తిన్న తర్వాత ఏమవుతుంది? తిన్న తర్వాత దాన్ని అరిగించేవాడు లేడనుకోండి, తర్వాత చెప్తాడు వైశ్వానరో భూత్వా అని. ఆ వైశ్వానరాగ్ని మనలో లేకపోతే తిన్నది ఎక్కడ అరుగుతుంది? ఏమేం తింటున్నాం మనం? తినవలసినవే మనం తింటున్నామా? తింటలేదు కదా. మరి అయినా కూడా జీర్ణం చేస్తున్నాడు కదా. ఏమండి పత్రం పుష్పం అన్నాడు, మరి స్వామికి చికెన్ పెట్టకూడదా అనుకోండి, పెడుతున్నాంగా మనం. అన్ని రకాలైన పదార్థాలు మనం ఆ తత్వానికి మనం పెడుతూనే ఉన్నాం కదా. కానీ దేవుడుగా ఉన్న విగ్రహం లోపంలో ఉన్నటువంటి గుళ్ళోనో ఎక్కడో నువ్వు వెళ్ళి ఒక చికెన్నో ఒక మటన్నో ఇంకొక దాన్నో ఆ కర్రీని స్వామికి నువ్వు సమర్పణ చేయటల్లా. కానీ నీ లోపల ఉన్నటువంటి ఆ తత్వానికి నీ శరీరంలో చేస్తున్నటువంటి ఆ జీర్ణం చేస్తున్న జఠరాగ్ని స్వరూపం అయినటువంటి ఆ తత్వానికి నువ్వు చికెను మటను మద్యం అన్నీ పోస్తూనే ఉన్నావుగా. మరి మనం మరి పత్రం పుష్పం అనే దాన్ని ఎక్కడ కుదురుతోంది? అన్ని పెడుతున్నావు. నువ్వు తిన్న ప్రతిదీ జీర్ణం నేనే చేస్తున్నానని చెప్తాడు తర్వాత. అది మనం ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది మనం ఏం చేస్తున్నాము. మళ్ళీ మనకు అన్నీ కావాలి, దేవుడు మనల్ని చూసుకోవాలి. నువ్వు ఎలా చూస్తున్నావు ఆలోచించుకోండి. ప్రశ్న. టెడ్ ఏగన్ అని ఒక ఆయన రాశాట ప్రశ్న అనే ఒక బుక్, క్వశ్చనింగ్ అని. దానికి ఒకరు మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉన్న ఒక ఆవిడ దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే, నాకు చాలా కాలం క్రితం దేవినేని మధు గారని ఇట్లా సాధన షోలోనే విన్నటువంటి ఆయన నాకు ఈమెయిల్ చేశారనమాట ఆ పుస్తకం ఎప్పుడు మర్చిపోను నేను. ప్రశ్న ఎందుకు అనేటటువంటి పుస్తకం అది. ప్రశ్న లేనిదే జీవితమే లేదు, ప్రశ్న లేనిదే భగవద్గీత లేదు. ఏమిటి కృష్ణ, నేను ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నా మనసు పరిపిర విధాలా పోతోంది. వీళ్ళందరినీ నేను చంపాలా? వీళ్ళందరూ చంపినటువంటి ఆ వైభవంతో నేను రాజ్యాన్ని భోగించాలా? అటువంటి ఆ రక్తపు కూడు నేను తినాలా అని ఈ ప్రశ్నలే కదండి కృష్ణుడికి వేసింది. కృష్ణుడు ఏమన్నాడు? ఇది ఎక్కడ గోవాలన్నాడు కదా. అంటే ప్రశ్న మనిషికి పుట్టకపోతే
మెదడు పెరగదని చెప్తారు. పిల్లలు కూడా ప్రశ్న వేస్తుంటే మావాడు ప్రశ్నలు వేసి చంపేస్తున్నాడండి అంటే వేయనివ్వండి అంటారు. ప్రశ్న వేయకపోతే నీలో తపన ఎలా పుడుతుంది? తపన పుట్టకపోతే నీకు సమాధానం కోసం అన్వేషణ ఎలా సాగుతుంది? అన్వేషణకు నువ్వు ముందుకు వెళ్ళకపోతే తిరిగి నువ్వు జీవితంలో నువ్వు పొందవలసినటువంటి వికాసాన్ని సాధనని ఎలా పొందుతావు? ప్రశ్నే జీవితం. ప్రతి రోజు ప్రతి క్షణం మనం వేసుకునే ప్రశ్నలే ఇది ఇలా ఎందుకు అనే ప్రశ్నలే మన జీవితాన్ని నడిపిస్తున్నాయి. అది మనం అర్థం చేసుకుంటే మన జీవితం ఎలా ముందుకు వెళుతోంది, దానికి మనం ఎలాంటి ప్రశ్నలు వేసుకొని మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది మనకు అప్పుడు అర్థం అవుతుంది. ఆ తర్వాత మనకి రాజగుహ్య యోగంలో ఇంకొక అత్యంత అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. ఇది గుర్తుపెట్టుకోండి. భగవద్గీతలో సరే కర్మణ్యేవాధికారస్తే అవి ఇవి రకరకాలైనటువంటి శ్లోకాలు ఉన్నాయి, అద్భుతమైన విషయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈ సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ అనేటటువంటి వాక్యాన్ని తెలుగులోనో ఇంగ్లీష్లోనో హిందీలోనో మనకు వచ్చిన భాషలో రాసుకొని మన ఇంట్లో ప్రతిరోజు మనం చదువుకునేటట్టుగా పూజా మందిరంలోనో ఆ హాల్లోనో పెట్టుకోవాలి. సమోహం సర్వభూతేషు, సర్వభూతాల్లో సమంగా ఉన్నాను నేను. నమే ద్వేష్యోస్తి న ప్రియ, ఎవరి మీద ద్వేషము కానీ ప్రియత్వము కానీ లేదు అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలకి భగవంతుడు కారణం కాదు అనేటటువంటి దాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. ఏమండి, మీ రాముడు ఎక్కడికి వెళ్ళాడు, మీ కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు, ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే వెళ్ళి సూపర్ మ్యాన్ లాగా చేతులు అడ్డం పెట్టి ఆపేయచ్చు కదా అంటే ఆయనకేం అవసరం అండి? అసలు ఆయన దృష్టిలో ప్రపంచం ఉందో లేదో, తనే ఉన్నాడు. మనందరం ఉన్నామని మనం అనుకుంటుంటే చెప్పాడు కదా, ఉన్నది నేనే, సమస్తం నేనే ఉన్నాను అని చెప్పినప్పుడు ఇది ఇలా జరిగింది అలా జరిగింది అనే భావన ఎక్కడొస్తుంది? అంతటి సమత్వం ఉన్నటువంటి వ్యక్తికి అనుకుందాం, దేవుడు అంటే ఒక వ్యక్తి అనుకుందాం, సమస్తము వ్యాపించినటువంటి సమస్తము చెంది ఒక తటస్థ స్థితిలో ఉన్నటువంటి వాడికి ఈ జరిగినవేవి పట్టవు కాబట్టి శివుడికి ఏం పట్టవండి అంటారు. అంతటి సమత్వం చెంది ఉన్నాడు ఆయన. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడూ మన మనసులో ఉండాల్సింది, దేనికి కూడా దైవం అనేటటువంటిది కారణము కాదు కాదు కాదు. ఎందుకంటే ఆయనకు ఒకటి ఇష్టం కానీ ఒకటి ఇష్టం లేకపోవటం కానీ లేని ఒక సమత్వ స్థితిలో ఉన్నటువంటి తత్వాన్ని దైవం అని మనం గుర్తుపెట్టుకుంటే ముందు ఎవరికో లాభం కాదండి, ముందు మనం హాయిగా ఉంటాం. మనం అది ఆకలింపు చేసుకున్నవాడు హాయిగా ఉంటాడు. స్వీట్ తిన్నవాడికి కదా రుచి వచ్చేది. దాని గురించి మనం ప్రవచించినా ప్రవచనం వినకుండా తిన్నవాడికి దాని రుచి ఆస్వాదిస్తాడు కదా. అలా మనకి విషయం చెప్తున్నాడు. ఈ సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ, ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సరే, మీరు యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి కావచ్చు, పత్రం పుష్పం కావచ్చు, అనన్యాశ్చింతయంతో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదన్నా కావచ్చు, అవన్నీ మనం అక్కడ పెడదాం. అవన్నీ చెప్తాడు జ్ఞానపరంగా. ఈ స్థితి మనకు ఎప్పుడు వస్తుంది అంటే వాటిని తెలుసుకుంటూ దీని గురించి నిరంతరం మదన లోపల మనసులో జరగాలి. ఆ మదనం క్షీరసాగర మదనం అంటారు చూడండి, అలా ఒక మదనం జరగాలి. మామూలుగా నానబెట్టిన పప్పు విడివిడిగానే ఉంటుంది కదా. ఇప్పుడు ఇడ్లీ చేసుకుందాం అని అనుకొని మినపప్పు నానబెట్టారు. ఆ మినువులన్నీ నానిన తర్వాత విడివిడిగానే ఉంటాయిగా. లేదంటే నానబెట్టేటప్పటికనే తెల్లారిపాటికి పప్పు మామూలుగా ఇడ్లీ వేసుకోవడానికి రెడీగా రుబ్బిన పప్పు అయిపోతుందా? అవదుగా. దాన్ని మనం రోట్లోనో గ్రైండర్లోనో మిక్సీలోనో వేసి రుబ్బుతాం కదా. రుబ్బినప్పుడు ఏమవుతుంది? మొత్తం కలిసిపోతుందిగా, ఒకటైపోతుందిగా, విడివిడిగా ఉన్నవన్నీ ఒకటైపోతాయిగా. అలాగే మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని కానీ మనకు తెలిసిన విషయాలను కానీ అన్నిటికంటే ముఖ్యమైన దాన్ని ఏదైనా ఉంటే దాన్ని బాగా మన మనసులో మిక్సీలో వేసి రుబ్బాలి. మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలన్నీ విడివిడిగా ఉంటే దీంతో పాటు వేసి రుబ్బాలి. పాలు అనే దాంట్లో మనం పెరుగు ఎంత తోడేస్తాం? ఎన్ని పాలు ఉన్నాయో అంత పెరుగు తోడేయంగా కొంచెమే వేస్తాం. ఇది వెళ్ళి ఏం చేస్తుంది? మిగిలిన పాలు అన్నిటినీ కూడా పెరుగు చేసేస్తుంది. అలాగే మనకు తెలిసినటువంటి ఒక మంచి విషయం ఏదైనా ఉంటే ఆల్రెడీ మనకు జీవితంలో ఉన్నటువంటి అనేక రకాలైన విషయాలకు వీటిని జోడించి
మన జ్ఞానాన్ని పెంచుకుంటే ఆ జ్ఞానం మనకి కావాల్సిన వికాసాన్ని ఇస్తుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం చేసేటటువంటి పనులలో కానీ చేసే ఆలోచనలో కానీ మనకు కావాల్సినటువంటి వికాసం, విజ్ఞానం, ఆనందం ఇవన్నీ కలుగుతాయి. ఆ స్థితికి మనకి సాధన చేరాలి. కాబట్టి ఈ సమత్వం వల్ల ఏమొస్తుంది? సమత్వం యోగముచ్యతే. యోగం సమత్వం లేనప్పుడు యోగం అబ్బదు. యోగం అంటే నిజమైన మీనింగ్ యోగానికి ఏంటంటే సింథసిస్, అంటే సమన్వయం. యోగం అంటే కలయిక అని చెప్తారు, అది ఒక అర్థం ఉన్నా నిజమైన అర్థం ఏంటంటే సింథసిస్, సమత్వం. సమత్వం యోగముచ్యతే. సమత్వం అంటే సమన్వయం. ఈ సమన్వయం ఎప్పుడైతే వచ్చిందో మనకు కావాల్సినటువంటి స్థిరత్వం కూడా వస్తుంది. అందుకోసం మనం మన ఆలోచన విధానం, లేదంటే మనం మాట్లాడే విధానం, మనం ప్రవర్తించే విధానం, ఈ మూడిట్లో అది రిఫ్లెక్ట్ అవ్వాలి. అలా రాజవిద్యారాజగుహ్య యోగంలో చెప్పినటువంటి దివ్యమైనటువంటి సాధన అది రాజవిద్యా సాధన. అంటే అంతటా ఉన్నటువంటి ఏకత్వం చెందినటువంటి ఒకే తత్వం వైపు, లేదా అంతర్యామి వైపు. అంతర్యామి అంటే అంతరంగంలో ఉన్నటువంటి వాడు, అంటే దీని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కాన్షియస్నెస్ అని ఏదైతే అంటామో, దేని నేపథ్యంలో మనకి ఏ తెర ఉండటం వల్ల సినిమా నడుస్తోందో, సినిమా తెర లేదనుకోండి, లేకుండా ఆకాశంలోకి ప్రొజెక్ట్ చేస్తే సినిమా ఎలా చూస్తాం మనం? అలాగే ఈ ప్రపంచం అనేటటువంటిది మనకు కనపడాలంటే దానికి ఒక నేపథ్యం, ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఆ బ్యాక్గ్రౌండ్నే అంతర్యామి అంటారు. అదే నేను అని చెప్తున్నాడు ఇక్కడ భగవద్గీతలో. భగవద్గీతలో చెప్పిన నేనేంటంటే ఈ యొక్క జగత్తుకి వెనకాల ఆధారమై ఉన్నటువంటి ఒక తెర. మనం అనుకుందాం ఒక ఇది. అలాగే మన జీవితాలకి ఆధారం ఆ నేనే. ఆ నేనే ఎప్పుడైతే ఒక యూనిట్ గా దిగి వస్తుందో, ఆ నేను ప్రత్యేకంగా ఉన్నాను అనుకోవడంతో అక్కడికక్కడ అది క్రిస్టలైజ్ అయిపోతుంది. క్రిస్టలైజ్ అయిపోయి ఏమవుతుంది? తన అసలైనటువంటి ఆ దివ్యత్వాన్ని మర్చిపోతుంది. ఎప్పుడైతే అలా మర్చిపోయిందో తిరిగి మళ్ళీ మర్చిపోయిన దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి చేసేటటువంటి సాధనే ఇవన్నీ కూడా మనం చేసేటటువంటివి. కృష్ణుడు ఏ స్థితిలో ఉండి ఇవన్నీ మాట్లాడుతున్నాడు? సర్వాంతర్యామిత్వం చెందినటువంటి ఒకానొక ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ లో, అంటే ద బ్యాక్గ్రౌండ్ కాన్షియస్నెస్ లెవెల్లో ఉండి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ చెప్పగలడు. కాబట్టి ఇప్పుడు మనకి రాజవిద్యారాజగుహ్యంలో చెప్పినటువంటి ఈ సాధన ఏం చేస్తుంది? ఈ సాధన చేస్తున్న వాడిలోనూ తన చుట్టూ ఉన్నటువంటి అంతర్యామి వైభవాన్ని తెలియజేస్తుంది. అంతే కదా? అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ తత్వం వైపు ఎప్పుడైతే నీ మనసు వెళుతూ ఉందో, దాని వైపు కావాల్సినటువంటి నీ సాధన జరుగుతూ ఉందో, అప్పుడు ఏమవుతుంది? నీలోనూ అంతటా ఉన్నటువంటి ఒకే ఒక తత్వం వైపు నీ సాధన ముందుకు జరిగి నీకు దానికి కావాల్సినటువంటి సమన్వయం నీలో ఏర్పడుతుంది. అది అప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు ఏం తెలుస్తుంది? తెలిసి మెలిగేవాడి ప్రవర్తనే అంతర్యామిగా జీవుల రూపంలో వాడి ఎడలో ఒక రకమైనటువంటి ఒక సాటిస్ఫాక్షన్ అనేది జరుగుతుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు? అందరి జీవుల హితం కోరతాడు. అంటే వాడిలో స్వార్థ బుద్ధి నుంచి యజ్ఞార్థం వైపు జీవితం కొనసాగుతుంది. నాది, నా కొరకే, నా కుటుంబమే అనేది కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి అందరి జీవులు, ఇందాక మనం చెప్పుకున్నాం, శరీరాలు కోల్పోయినటువంటి జీవుల యొక్క శ్రేయస్సును కూడా వాడు కాంక్షితాడు, వాడు కోరతాడు. కాబట్టి ఆ స్థితి కోసం మనం అందరూ బాగుండాలి అనేటటువంటిది మనకి సర్వేజన సుఖినో భవంతు. సర్వేజన అన్నారు అంటే జనులు అంటే దాని అర్థం పుట్టిన వాళ్లే అని కాదు, పుట్టని వాళ్ళు కూడా దిగొస్తారు. జననం పుట్టినవాడు, పుట్టని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ యొక్క అందుకనే అన్ని లోకాల్లో ఉన్నటువంటి అందరి జీవులు బాగుండాలి అని కోరుకునేటటువంటిదే సనాతనమైనటువంటి ధర్మం. అది గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే వాడు బాగుండాలి, వీడు బాగుండాలి కాదు, సమస్త జీవులు, సమస్త లోకాలు బాగుండాలి. వాటన్నిటినీ ఏం చేశారు మన వాళ్ళు? ఒరే ఎక్కడెక్కడో ఉన్నాయి, అది వేరే విషయం, అవన్నీ నీలో కూడా ఉన్నాయిరా, నువ్వు దాన్ని కరస్పాండెన్స్ చేసుకో, దానికి నీకు సామ్యం ఏర్పాటు చేసుకో. అలా ఎప్పుడైతే నువ్వు జగత్తుకి నీకు ఒక సామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నావో, ఏదైతే మనకి చెప్తున్నటువంటి 14 భువనలోకాలు అని మనం చెప్తామో అవన్నీ కూడా నీలోనే ఉన్నాయి.
అలాగే మనం చుట్టూ చెప్పేటటువంటి 12 గ్రహరాశులు ఈ రాశులు ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సినటువంటి కరస్పాండెన్స్ కూడా నీలోనే ఉంది. 9 గ్రహాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సూత్రాలు కూడా నీలోనే ఉన్నాయి. అలాగే ఏదైతే బ్యాక్గ్రౌండ్ కాన్షియస్నెస్ అని మనం అంటున్నామో, ఈ జగత్తంతటికి మూలమై ఉన్నటువంటి ఆ తెర వెనుక ప్రజ్ఞ ఏదైతే ఉందో అది కూడా నీలోనే ఉంది. వీటన్నిటితో పాటు నువ్వు కూడా ఉన్నావు. ఎందుకంటే నువ్వు ఉన్నావు అని అనుకుంటున్నావు కాబట్టి, యు ఆర్ ద రెప్లికా ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్ అని చెప్పడం కోసమే విరాట్ పురుషుడికి నీకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదురా. అదంతా కూడా ఒకటే. గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్ అని మనకి బైబిల్ చెప్పిన దానికి దీనికి డిఫరెన్స్ ఏమీ లేదు, అంతా ఒకటే. కాకపోతే సరే పొలిటికలైజ్ పక్కకు పెట్టేశాడు. మనకి పొలిటికలైజేషన్ తోటి సంబంధం లేదు. మనకి చర్చ్ క్రిస్టియానిటీ తోటి కానీ, టెంపుల్ హిందూయిజం తోటి కానీ, లేదంటే మాస్క్ ఇస్లాం తోటి కానీ మనకు సంబంధం లేదు. మనకి సూటిగా మనకు కావాల్సింది ఏంటి అంటే, మనకి అంతటా వ్యాపించి ఉన్నటువంటి దైవంతో కావాల్సినటువంటి అనుసంధానం, అంతర్యామి భావన. ఈ అంతర్యామి భావన నుండి చెదిరిపోయాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? వాడు వేరు వీడు వేరు, వాడికి మధ్య మనం గోడలు కట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఒకే పెద్ద హాల్లో మనం పార్టీషన్ చేసాం అనుకోండి, గదులు అంటాం. ఒకదాన్ని బెడ్రూమ్ అంటున్నాం, ఒకదాన్ని కిచెన్ అంటున్నాం, ఒకదాన్ని టాయిలెట్ అంటున్నాం, ఒకదాన్ని లివింగ్ రూమ్ అంటున్నాం. మనం పేర్లు పెట్టుకున్నాం. గోడలు తీసేస్తే ఒకటే పెద్ద హాలు, అది కూడా తీసేస్తే 4 గోడలు ఉంటే ఇల్లు, 4 గోడల్లో మళ్ళీ గోడలు కట్టుకుంటే గదులు. అన్నీ తీసేసాం అనుకోండి, ఉన్నది చోటే కదా. అలా ఎప్పుడైతే మనం ఈ ఏకత్వాన్ని లేకుండా ఉన్నామో, గదులు కట్టుకున్నామో, మనం అప్పుడైతుంది గదులుగా ఎలాగైతే చూసి పార్టీషన్ చేసుకొని ఈ గదిలో ఇలా ఉంది, ఈ గదిలో అలా ఉంది, మనం మళ్ళీ దానికి వాస్తు మళ్ళీ ఇదో గోల. ఏ గదికి ఆ గదే వాస్తు, ఏ ఇంటికి ఆ ఇంటికే వాస్తు, ఏ బిల్డింగ్కి ఆ బిల్డింగే వాస్తు. ఇలా మనం ఇరుక్కుపోయాం కదా. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, ఎంత బాగా ఇరుక్కోగలిగితే అంత మంచిదని మనం భావంలో ఉండిపోయాం. ఎంత ఇరుక్కున్నాం అంటే బయటికి రావటం కూడా దారి తెలియదు మనకి. ఎవడన్నా పీకాడు అనుకోండి, కుయ్యో ముర్రో అంటాం. ఆ స్థితికి మనం వెళ్ళిపోయాం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు ఎప్పుడైతే అంతర్యామి భావం నుంచి చెదిరిపోయావో అంతటిని వేరువేరుగా చూస్తావు. అలా వేరువేరుగా చూసినటువంటి దేవతలైనా మహర్షులైనా నన్ను ఎప్పటికీ తెలుసుకోలేరు అనేటటువంటి విషయంతో మనకి విభూతి యోగాన్ని మొదలు పెడుతున్నాడు. ఇది భగవంతుని యొక్క దివ్య వైభవాన్ని మనకు తెలియజేస్తుంది. దీనికి ఎగ్జాక్ట్లీ ముందేం చెప్పాడు? మన్మనామవ మద్భక్తో, నువ్వు నా భక్తుడు కా. భక్తుడు అంటే నాతో విభక్తి చెందకు, నాతో ఎప్పుడూ అనుసంధానం చెంది ఉండు, నేనుగా జీవించు, నా గురించి ఆలోచించు, నేను నీలోనే ఉన్నాను. ఇలా చెప్పిన తర్వాత విభూతి యోగంలో చెప్పినటువంటి మొట్టమొదటి శ్లోకం దగ్గరికి వచ్చేసాం మనం. దానికి అక్కడ ఏం చెప్తున్నాడు? భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. నాకు నీ యందు ప్రీతి కలిగింది. ఐ లైక్ యూ అర్జున అంటున్నాడు. ఎందుకన్నాడండి? ఐ లైక్ యూ అని ఎందుకన్నాడు? నువ్వంటే నాకు ఇష్టం కలిగింది కాబట్టి నీకు హితము అయినటువంటిది చెయ్యాలి అనే సంకల్పం నాకు కలిగింది కాబట్టి ఇంకా మంచి విషయాలు చెప్తా పట్టు అని చెప్తున్నాడు. ఎందుకు అలా కలుగుతుంది? ఇప్పుడు మనం విషయం చెప్తూ ఉన్నాం, ఆ చెప్పిన విషయం వినేవాడు శ్రద్ధగా వింటున్నాడు అనుకోండి, మనకి ఇంకా కొంచెం చెప్పాలనిపిస్తుంది. వాడు చికాకు మొహం పెట్టాడు అనుకోండి, చెప్పబుద్ధి కాదు కదా. ఇప్పుడు మామూలు 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు చెప్పే విషయం అవతల వాడికి బాగా నచ్చి వింటున్నాడు అనుకోండి, ఇంకా చెప్తే బాగుండు అన్నట్టుగా వింటున్నాడు అనుకోండి, మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నా పరిస్థితి ఉంది, నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నా, ఎవరు వింటున్నారో తెలియదు, వినేవాళ్ళ యొక్క భావాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇలా చెప్పుకుంటూ పోతున్నా. ఒకవేళ అందరూ 10 మంది వినేవాళ్ళందరూ నా ముందు కూర్చొని వీడు గోల పాడుగాను అన్నట్టు మొహం పెట్టారనుకోండి, ఇంక మనకు సాధన లేదు. ఇక ఆ అదృష్టవంతుని కాబట్టి, అది ఎవరు వింటున్నారో నాకు తెలియదు కాబట్టి, వారి ముఖ కవళికలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కాబట్టి నేను అలా చూసుకుంటూ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను నేను. కానీ అక్కడ కృష్ణుడికి అర్జునుడికి అది కాదు కదా. ఎదురుగుండా
అర్జునుడు వింటున్నాడు, కృష్ణుడు చెప్తున్నాడు. అర్జునుడు ఏం చేస్తున్నాడు? ఆసక్తిగా వింటున్నాడు, శ్రద్ధగా వింటున్నాడు. ఎలా వింటున్నాడు? ఇంకా చెప్పు, నాకు ఇంకా వివరంగా చెప్పు, నేను ఇంకా వినాలనుకుంటున్నా, అందులో ఉన్న లోతులు తెలుసుకోవాలనుకుంటున్నా, దానివల్ల నేను ఇంకా వికాసం పొందాలనుకుంటున్నా, నా అనుమానాలకు అన్నిటికీ నేను కావాల్సిన సమాధానం నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నా, చెప్పు అనేటటువంటి ఒక చక్కటి ఆసక్తి అర్జునుడు అక్కడ కనపరచటం వల్ల ఆయన ఏమంటున్నాడు? శృణు మే పరమం వచః అని చెప్తున్నాడు. అంటే అత్యంత అద్భుతమైనటువంటి విషయాన్ని నేను నీకు చెబుతాను. ఓ గొప్ప బాహువులు గల అర్జున, మహాబాహో అని ఎందుకన్నాడండి? అంటే మనకి ఎంత గొప్ప మనం పరిస్థితుల్లో ఉన్నా కూడా వినాలన్న ఆసక్తి లేకపోతే ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఇంత కార్యక్రమం అండి, అవతల యుద్ధం చేయాలి, ఆయనకి ఏదో క్వశ్చన్ వచ్చింది, దానికి కృష్ణుడు చెప్తున్నాడు. అదేదో సినిమాలో అన్నట్టు, బావా యుద్ధం చేయమంటావా వద్దా అని ఒక్క ప్రశ్న వేసినందుకు నన్ను 700 శ్లోకాలతో ఇంత సుత్తి అవసరమా అన్నట్టుగా ఫేస్ పెట్టాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు. కృష్ణుడి పరిస్థితి ఏంటి? ఒకసారి ఊహించుకోండి. మనకి అటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే అది కృష్ణార్జున సంవాదంగా రాబోయేటటువంటి కాలంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి జ్ఞానాన్ని ఇవ్వటం వల్ల వాళ్ళు ఉద్ధరింపబడతారు అనేటటువంటి ఒక దివ్య ప్రణాళికలో భాగంగా జరిగినటువంటి ఒక సన్నివేశంలోంచి వచ్చినటువంటి జ్ఞానం ఇది. అదేదో ఫ్లూక్గా అప్పటికప్పుడు ఏదో కృష్ణుడు అర్జునుడు ఏదో ప్రశ్న వేసాడండి, చెప్పేశాడండి అంటే, మరి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో మార్పు చెందని వాంగ్మయం ఇదే. తర్వాత అనేక చోట్ల అనేక ప్రక్షిప్తాలు వచ్చేసినాయి, అనేక శాస్త్రాలు వచ్చినాయి. ఆ శాస్త్రాల్లో ఎప్పుడు ఏ కాలానికి సంబంధించినటువంటి విషయాన్ని ఆ కాలంలో అందులో జొప్పించుకుంటూ వెళ్ళిపోయారు. ఒక కాలంలో స్త్రీలు దేనికి పనికిరారు, కేవలం వంటింటి వాళ్ళే అన్నారు, శాస్త్రాల్లో రాసేసుకున్నాం, వాళ్ళకి అది డామ్ డూమ్ అని రాసేశారు. తర్వాత నో అన్నారు, తర్వాత ఇంకొకటి అన్నారు, తర్వాత ఇది అన్నారు. ఎన్నో రకాలైనటువంటి విషయాలు, ఇది ఇలా చేయకూడదు, అది అలా చేయొచ్చు, అందులో ఇలా రాశారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి మార్పులు అనేక శాస్త్రాల్లో వచ్చినాయి. నేను చెప్తున్నది సనాతన ధర్మంలో, మనం అనుకునే హైందవ ధర్మంలోనేనండోయ్, పక్క మతాల గురించి మనకొద్దు. ఎందుకంటే అది ఇవాళ ఉన్నది రేపు ఉండదు, మారిపోతూ ఉంటుంది. అసలు వాళ్ళు మూలాలు ఎప్పుడో మర్చిపోయారు. ఇంకా మన అదృష్టం ఏంటంటే మనం ధర్మ మార్గంలో ఉన్నాం, మంది మత మార్గం కాదు. బై మిస్టేక్ మనం హిందూ మతం అనుకుంటున్నాం, మంది సనాతన ధర్మం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అది సృష్టిలో ఎప్పుడు మార్పు చెందదు, మార్పు చెందనిదే ధర్మం. దైవం ధర్మం రూపంలో ఉంటాడు. ఇవన్నీ మనం అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాక్యాలు. ఆ ధర్మం ఎప్పుడూ మార్పు చెందదు. ఆ ధర్మాన్ని నువ్వు అనుసరించటం వల్ల నువ్వు రక్షింపబడతావు అంటే దాని అర్థం ఏంటంటే నీ మార్గము శ్రేయో మార్గం అవుతుంది. నువ్వు ఏది నీకు శ్రేయస్సునిస్తుందో నువ్వు అది తింటే నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నీ శరీరానికి పడంది తింటే నీ శరీరం అనారోగ్యానికి ఎలా అవుతుందో అలాగే నువ్వు అధర్మమైనటువంటి దానిని నీ ప్రవర్తనలో, భాషలో, లేదంటే ఆలోచనలో తెచ్చుకోవటం వల్ల నీలో కావాల్సినటువంటి భయము, ఆందోళన, బీపీ, షుగరు మొదలైనటువంటి దివ్యశక్తులన్నీ ప్రవేశిస్తాయి. అవి కూడా దివ్యశక్తులేనండోయ్. ఎలాగైతే ధైర్యము, ఆరోగ్యము, సంతోషము, సుఖము, ఉత్సాహము, బ్లా 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 ఏవైతే ఉన్నాయో అవి దివ్యశక్తులే. ఇవి దివ్యశక్తులే. నీ ప్రవర్తనను బట్టి ఏ దివ్యశక్తి నీలో ప్రవేశిస్తుంది, దాన్ని బట్టి నువ్వు ఎలాంటి అనుభూతి చెందుతావు అనేటటువంటిది దానికి ఎవరు కారణం? దైవమా, మనిషా? ఎవరు కారణం? ఎవరికి వారే కారణం. అందుకనే ప్రకృతిలో మనిషికి కావాల్సినటువంటి స్వేచ్ఛ ఇచ్చేశారు, జంతువులకి ఇవ్వలా. జంతువులకి మనసు అనేటటువంటిది, పూర్తిగా బుద్ధి అనేటటువంటిది డానవలేదు కాబట్టి వాటికి ప్రకృతి ఆధీనమై ఉన్నాయి. మనిషికి తనకు తాను తెలిసి తాను ఒక బుద్ధి అనేటటువంటి విచక్షణ జ్ఞానం అనేటటువంటి ఒక ఫ్యాకల్టీతో పుట్టాడు కాబట్టి వాడికి అబ్బాయి నీ సంగతి నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదండి ప్రకృతి. అందుకే కదా మనం ఇలా పాడు చేసుకున్నాం. ఏం చేసాం? ఎలా పాడు చేసుకున్నాం? క్షమించండి,
మనం చెప్పుకోకర్లా. నిత్యం మనం మన చుట్టూ ఉన్న వాతావరణం చూస్తుంటే మనకు అర్థం అవుతూనే ఉంది. దాని గురించి ఇంకా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనే ఉంది. అందుకని నువ్వంటే నాకు ఇష్టం కలిగింది కాబట్టి నీకు అత్యంత రహస్యమైనటువంటి అత్యంత పరమమైనటువంటి విషయాన్ని చెప్తాను విను. నీకు హితం చేకూర్చేది హితకామ్యయా అంటే నీకు హితం చేకూరుస్తుంది. అంటే ఈ విషయం నువ్వు తెలుసుకోవటం వల్ల నీకు మంచి జరుగుతుంది. మంచి అంటే ఏమండి ఇది చేస్తే మంచిదండి. మంచి అంటే ఏమిటి? మనం అనేక రకాలుగా మనం మాట్లాడుకుంటాం. మంచి జరగటం అంటే ఏంటి? సంతోషంగా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం, నీ వల్ల 10 మందికి మంచి కలిగేటట్లుగా నీ త్రికరణాలు అంటే భావము, భాష, ప్రవర్తన ఉండటం. ఇవి మంచి అంటే. మంచి అంటే మనం ఏమనుకుంటాం? మామూలుగా నీకు మంచి జరుగుతుందండి అంటే నాకు లాటరీ తగులుతుందనో, లేదంటే డబ్బులు వచ్చేస్తాయనో, లేదంటే ఇంకొక రకంగానో. అవన్నీ మనం అనుకునే మంచి కంటే కొంచెం బిలో క్వాలిటీ. అవసరం కాదని నేను అన్ను. నిజమైన మంచి అది కాదు. నీకు నిజమైన సంతోషాన్ని కలిగించేదే నిజమైన మంచి. దానికోసం మనం ఆలోచించాం. ఇక్కడ అది చెప్తున్నాడు. నువ్వంటే నాకు ఇష్టం కలిగింది కాబట్టి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం నీకు నేను చెప్తాను కాబట్టి అది నీకు మంచి జరుగుతుంది, గుర్తుపెట్టుకో అని ఎందుకు చెప్తున్నాడంటే ఈ జ్ఞానాన్ని భగవంతుడు మనకి అర్జునుడు మూలంగా అందిస్తున్నాడు. ఇక్కడ అర్జునుడి పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఇక జాలే, ఇంక నువ్వు యుద్ధం చేయపో అని కృష్ణుడు అంటే లేదు లేదని మళ్ళీ ప్రశ్నేసేటట్టున్నాడు. తద్విద్ది ప్రతిపాణేన మనకుంది కదా, చెప్పుకున్నాం కదా మనం. తద్విద్ది ప్రతిపాణేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని మనకి గతంలో చెప్పుకున్నాం కదా మనం. అర్జునుడి పరిస్థితి అది. కృష్ణుడు ఆపినా అర్జునుడు ఒప్పుకునేటట్టు లేడు. అందుకని ఏం చేస్తున్నాడు? నీ యొక్క ఇంట్రెస్ట్ నాకు తెలిసింది కాబట్టి నీకు అత్యంత ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను చెప్తాను. అది తెలుసుకోవటం వల్ల నీకు మంచి జరుగుతుంది, హితం కలుగుతుంది అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నమే విదుహు సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాంచ సర్వశః. ఏంటది? నా ఉత్పత్తిని అంటే నా అవతారాన్ని, నా ప్రభావాన్ని దేవతలకు తెలియదు, మహర్షులు తెలియదు. ఎందుకంటే దేవతలకి మహర్షులకి కూడా కారణమైనటువంటి వాడిని నేను. నా ముందు వాళ్ళకంటే ముందున్నవాడిని కదా, కాబట్టి తెలియదని చెప్తున్నాడు. మనం వివరంగా చెప్పుకుందాం దీనికి మళ్ళీ వచ్చేవారం. అంటే బిడ్డకి తండ్రి గురించి ఎలా తెలుస్తుంది? తల్లి చెప్తుంది తండ్రి అని. మా నాన్న ఎట్ట వచ్చాడమ్మా అంటే ఎట్ట చెప్తుంది? ఇలా మనం వెళ్ళిపోతే అందరికంటే ముందున్నవాడికి తర్వాత వచ్చినవాడు ఎలా తెలుస్తాడు? తర్వాత వచ్చిన వాడికి ముందున్నవాడు ఎలా తెలుస్తాడు? ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఎవరు చెప్తారు? ఆ ముందున్నవాడే చెప్పాలి. నాన్న నీకంటే నేను ముందున్నాను రా అంటే ఎలా ఉన్నావు అంటే ఉన్నాను అంతే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక జంతిక ఉందండి, తయారైంది జంతిక. మనకి ఇలా చెప్పుకుంటే తెలుస్తుంది. మనకి ఫుడ్ తోటి మనకి బాగా మంచి రిలేట్ అవుతాం మనం. ఒక జంతిక ఉంది. జంతిక పుట్టక ముందే శనగపిండి ఉందిగా. నువ్వు ఎట్టున్నావే అని అడిగింది అనుకోండి జంతికి వెళ్ళి శనగపిండిని, ఉన్నానంటుంది. ఉన్నాను నేను, నాకు మరి నువ్వు ఎట్టున్నావంటే ఏమో నన్ను ఎవరిని అడగాలి? అంతకు ముందు ఉన్నటువంటి శనగలను అడగాలి. ఆ శనగలు వెళ్ళి శనగ ఎట్టున్నావు నువ్వు, మరి నేను రాకముందు అంటే ఏమో మరి నేను ఎట్టున్నానో నాకు తెలియదు అంటుంది. దానికంటే ఇంకోటి ఇలా వెనక్కి వెళ్తూ ఉంటుంది. దాని ముందున్న తర్వాత వచ్చిన దానికి ముందున్నది ఎలా తెలుస్తుంది? ఆ ముందున్నదే చెప్పాలి. బిడ్డకి తండ్రే చెప్పాలి తాను ఉన్నట్టుగా. అలాగే ఈ జగత్తంతటికీ ముందు నేనున్నాను, నా తర్వాతే మహర్షులు దేవతలు అందరికీ వచ్చారు కాబట్టి వాళ్ళకి నేను ఎట్లున్నానో తెలియదు అని చెప్తున్నాడు. వాళ్ళందరికీ నేనే కారణం అని. కన్ఫ్యూజన్గా ఉంది కదా. వచ్చే వారం చెప్పుకుందాం మనం దీని గురించి మరింత వివరంగా. అంతవరకు మనలోని మానవత్వం మనతో పాటుగా పెరగాలని, అది 10 మందికి మేలు చేయాలని, సమాజానికి, సంఘానికి, జీవితాలకి, కుటుంబాలకి కూడా అందరికీ శ్రేయస్సును కలిగే విధంగా మన జీవితాలు కొనసాగాలని, అలాగే మొన్న జీవితాలు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా వారి వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకి ఉపశమనం కలగాలని మనస వాచ కర్మణ ఆ ఈశ్వరుని కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ్.